హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడింగ్ నేర్చుకోవాలి కదా. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్కి రిలేటెడ్ ఏమేమి ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ నేర్చుకున్నాము. సో ఇవాళ వచ్చేసి మనం మిగతా 4 ట్యాగ్స్ ఏవైతే మిగిలిపోయినాయో వాటిని నేర్చుకుందాం. సచ్ యాజ్ సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, బిగ్, స్మాల్. ఈ 4 ట్యాగ్స్ అనేవి మనం ఇవాళ నేర్చుకోబోతున్నాము. సో ఇక్కడ నేను విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ డాటా అనేది తీసేసుకున్నాను. సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్, సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అనేది 2 తీసుకున్నాను. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్ కంటెంట్కి కొంచెం ఎబో లెవెల్ అపేర్ అయితే డాటా ఏదైతే ఉంటుందో దాన్ని మనము సూపర్ స్క్రిప్ట్లో మెన్షన్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి అంటే మనం నార్మల్ కంటెంట్ కన్నా కొంచెం బిలో లెవెల్ అనే డాటా అనేది అపేర్ అవుతుంది, దాన్ని మనము సబ్స్క్రిప్ట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నేను బిగ్ ట్యాగ్, స్మాల్ ట్యాగ్ తీసుకున్నాను. బిగ్ ట్యాగ్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో మనకు నార్మల్ కంటెంట్ తోటి కంపేర్ చేస్తే ఇది వచ్చేసి కొంచెం మనకు లార్జర్గా కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకు స్మాల్ ట్యాగ్లో ఏదైతే కంటెంట్ అనేది తీసుకుంటామో ఆ కంటెంట్ వచ్చేసి మనకు నార్మల్ కంటెంట్ తోటి కంపేర్ చేస్తే అది వచ్చేసి మనకు స్మాల్గా కనబడుతుంది, నార్మల్ కంటెంట్ తోటి కంపేర్ చేస్తే. సో ఇక నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు కావాలనుకుంటే మనకి ఇక్కడ 4 అనేది మనకు సూపర్ స్క్రిప్ట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ 2 అనేది నేను సబ్స్క్రిప్ట్లో తీసుకున్నాను. ఇక లాబోరే అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు బిగ్గర్ కంటెంట్లో కనిపిస్తుంది, ఎందుకంటే మనం బిగ్ ట్యాగ్లో తీసుకున్నాం. నెక్స్ట్ డోలోరే అనేది వర్డ్ ఉందో అది వచ్చేసి మనకు మిగతా కంటెంట్ తోటి కంపేర్ చేస్తే స్మాల్గా అనేది అపియర్ అవబోతుంది. సో ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ మళ్ళీ సో ఇప్పుడు నేను ఇది మిగతా ఏదైతే ఉంటుందో ఇదంతా కామెంట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మిగతా టాపిక్ అంతా కామెంట్ చేసి సో ఇప్పుడు మనం మిగతా డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి? యాంకర్ ట్యాగ్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది అంటే మనకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ కావడానికి మనం యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ యాంకర్ ట్యాగ్ వచ్చేసి మనము ఏ తోటి రిప్రజెంట్ అనేది చేస్తాము. సో నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఇక్కడ ఏలో ఒక ఫ్లిప్కార్ట్ అనే ఒక కంటెంట్ రాసుకోవాలనుకుంటున్నాను. ఇక నేను ఫ్లిప్కార్ట్ అనే కంటెంట్ అనేది రాశాను ఏ ట్యాగ్స్ మధ్యలో. సో ఇప్పుడు మనము ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు నార్మల్గా కనిపిస్తుంది ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఏలో ఓపెనింగ్ ట్యాగ్గా మనము హెచ్ డిఫరెన్స్ అనే ట్యాగ్ అనేది హెచ్ డిఫరెన్స్ యాట్రిబ్యూట్ అనేది తీసుకోవాలి. సో ఈ హెచ్ డిఫరెన్స్ యాట్రిబ్యూట్ అనేది ఏంటి అంటే హైపర్ రిఫరెన్స్. ఈ హైపర్ రిఫరెన్స్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనకు ఏదైతే హైపర్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని హైపర్ లింక్ లాగా కన్వర్ట్ చేసి మనకు ఆ డెస్టినేషన్ పాత్కి మనకు టెక్స్ట్ స్పేస్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ హోమ్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనకు పైన దాని పాత డెస్టినేషన్ లింక్ అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ నేను దాన్ని కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ విఎస్ కోడ్లోకి వచ్చేసి అక్కడ హెచ్ రిఫరెన్స్లో నేను పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మనం అవుట్పుట్ వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ముందు చూసినట్టయితే మనకు నార్మల్గా ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఇప్పుడు ఏంది ఒక లింక్ ఫార్మాట్లా మనకి చూస్తుంది అనమాట. సో ఇక్కడ నేను లింక్ అనేది ఓపెన్ చేస్తాను. మీకు లింక్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోయింది అంటే ఆ లింక్ ద్వారా మనము ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం డైరెక్ట్ ఆ లింక్ ద్వారా. సో ఇక్కడ ఏంటి మనకు ఈజీగా అంటే ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ కానీ మనకు ఈజీగా నావిగేషన్ అనేది జరుగుతుంది బై యూజింగ్ యాంకర్ ట్యాగ్. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు ఈ ట్యాగ్స్ ఇక్కడ మనకి లింక్ ఏదైతే అపేర్ ఉంటుందో అది వచ్చేసి మనకు 3 కలర్స్లోనే అపేర్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి బ్లూ అంటే మనము అన్విజిట్ అంటే మనం విజిట్ చేయ ముందు అది వచ్చేసి మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ అంటే మనకు యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడు రెడ్ కలర్లో అది అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ పర్పుల్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ విజిట్ చేసి వచ్చిన తర్వాత మనకు అది పర్పుల్ కలర్లో కనిపిస్తుంది ఆ లింక్ కలర్ వచ్చేసి. సో ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసి చూసాను.
మనకు అక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి మనకు ఆ లింక్ కలర్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో రిప్రజెంట్ అనేది అవుతుందన్నమాట. చూడండి. సో నెక్స్ట్ నేను మనకు మీడియా ట్యాగ్స్లో ఒక ట్యాగ్ విచ్ వన్ ఈస్ సారీ ఇక్కడ మనకు దీనికి మనము టార్గెట్ అనే యాట్రిబ్యూట్ అనేది ఇవ్వచ్చు. ఈ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వడం ద్వారా మనం అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఏదైతే ఓపెన్ చేస్తామో అది వచ్చేసి మనకు సేమ్ ట్యాబ్లో ఓపెన్ కావాలనుకుంటే _self అనేది ఇవ్వాలి దానికి వాల్యూ టార్గెట్ దానికి. సో ఇక్కడ నేను _self అని ఇస్తున్నాను ఫస్ట్ టార్గెట్ యాట్రిబ్యూట్కి. సో _self ఇవ్వడం ద్వారా ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఏంటి అంటే సేమ్ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది మనకు లింక్ వచ్చేసి. సో నెక్స్ట్ ఇక్కడ _self తీసేసి _blank అంటే మనకు ఆల్రెడీ ఓపెన్ అయిన ట్యాబ్ కాకుండా న్యూ ట్యాబ్లో ఓపెన్ కావాలనుకుంటే _blank అనేది మనం ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది చేస్తే మనకు అది న్యూ ట్యాబ్లో అనేది కనబడుతుంది అన్నమాట. చూడండి. మనకి ఇక్కడ న్యూ ట్యాబ్లో అనేది ఓపెన్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా నేను కామెంట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ నేను మీడియా క్వెరీస్లో ఒకటి మనకు ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్కి మనం IMG అనేది యూజ్ చేస్తాము ట్యాగ్ నేమ్. సో ఈ IMG ట్యాగ్కి మనము SRC అంటే సోర్స్ అనేది తీసుకుంటాము. ఈ సోర్స్లో మనము ఏం పాస్ చేయాలి అంటే మనకు ఇమేజ్ యొక్క పాత్ అడ్రస్. సో ఇమేజ్ పాత్ అడ్రస్ చేయడానికి సో నేను ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను విరాట్ కోహ్లీ ఇమేజెస్ అనేది తీసుకుంటున్నాను. సో గో టు ఇమేజెస్కి వెళ్ళి నేను ఒక ఇమేజ్ అనేది పిక్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ సర్చ్ ఫర్ ది ఇమేజెస్. నేను ఇమేజ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ హియర్. నెక్స్ట్ ఇక్కడ మనకు కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ అడ్రస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత సో VS కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ VS కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి SRC దగ్గర దీన్ని పేస్ట్ అనేది చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లైవ్ సర్వర్ తోటి ఓపెన్ చేసినట్లయితే యూ విల్ గెట్ ది అవుట్పుట్. సో మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో అలానే కాకుండా మనం ఇక్కడ దీనికి ఇమేజ్ ట్యాగ్కి హైట్ విడ్త్ అనే యాట్రిబ్యూట్స్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ నేను హైట్ వచ్చేసి 700 అనేది హైట్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో ఐ మెన్షనింగ్ 700 అండ్ విడ్త్ వచ్చేసి 1000 అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో 1000 అనేది ఇస్తున్నాను. దీని ద్వారా మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, చూడొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.